హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఆండ్రాయిడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రజెంట్ ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్ కార్డ్ అనేది ఉంది. సో ఈరోజు నేను మీకు ఆధార్ కార్డ్కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ఇవాళ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. ఖచ్చితంగా మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. సో వీళ్ళంత వరకు అయితే వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి కంపల్సరీ వీడియోని ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. అయితే ఫ్రెండ్స్, ఒకవేళ మీరు మనీ అర్న్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ అప్లికేషన్ని ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ మనం 1000 నుంచి 21,000 రూపీస్ వరకు ఈజీగా మనీ అర్న్ చేసుకోవచ్చు. సో దీని గురించి ఇంతకు ముందే మన ఛానల్లో వీడియో చేసి అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు మనీ మొబైల్ ద్వారా అర్న్ చేయాలి అనుకుంటే ఆ వీడియోని ఖచ్చితంగా చూడండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ లభిస్తుంది. అయితే ఈ ఆధార్ కార్డ్కి సంబంధించి నేను తీసుకొచ్చిన ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, నార్మల్గా మీరు ఆధార్ కార్డు యూజ్ చేస్తూ ఉంటారు. చాలా రకాల బయోమెట్రిక్స్ కానీ ఓటీపీస్ కోసం మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎక్కడెక్కడో ఇస్తూ ఉంటారు. కొన్ని చోట్ల ఏమవుతుందంటే మనకు మన పర్మిషన్ లేకుండానే మన ఆధార్ కార్డ్ని యూజ్ చేస్తూ ఉంటారు. అటువంటి సిచ్యువేషన్లో మన ఆధార్ కార్డ్ మనకు తెలియకుండా ఎవరెవరు ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ మన ఆధార్ కార్డ్ లింక్ అయి ఉంది అనే పూర్తి సమాచారాన్ని మనం చాలా ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. అయితే ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మీరు ముందుగా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇటువంటి ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు క్లిక్ హియర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సింపుల్గా ఈ క్లిక్ హియర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆధార్ సర్వీసెస్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ అనే ఒక ఆప్షన్ మీకు కొత్తగా కనిపించడం జరుగుతుంది. సో దీని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎంటర్ ఆధార్ కార్డ్ నెంబర్, ఎంటర్ సెక్యూరిటీ కోడ్ అని ఉంటుంది. సో ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. సో నేను కూడా నా ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేస్తాను. ఈ విధంగా ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి కింద కనిపిస్తున్న ఈ కోడ్ ఏదైతే ఉందో 4 డిజిట్స్ కోడ్ అది ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి ఒక ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ ఎస్ఎంఎస్ని మీరు అలానే ఉంచుకోవాలి. తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకు కొన్ని ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి, అథెంటికేషన్ టైప్ అని. సో ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా మనకు బయోమెట్రిక్ ఓటీపీ అంటే మీరు ఏ సిచ్యువేషన్లో ఎక్కడెక్కడ ఇచ్చారో తెలుసుకోవాలనుకుంటే వీటిలో నుంచి స్పెసిఫిక్ కేటగిరీని క్లిక్ చేయొచ్చు. నేను ఆల్ మీద క్లిక్ చేస్తున్నాను. తర్వాత సెలెక్ట్ డేట్ రేంజ్ అని ఉంది. సో ఇక్కడ నుంచి నేను ఏం చేస్తానంటే January 1, 2019 నుంచి ఇప్పుడు మనకు March 7, 2019 ఈ మధ్యలో నేను ఎక్కడెక్కడ ఇచ్చాను అనేది టోటల్గా నా డీటెయిల్స్ అనేవి తెలుసుకోవాలనుకుంటున్నాను. సో దీని తర్వాత నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అని ఉంది. ఇక్కడ మనం కేవలం 50 రికార్డ్స్ వరకు మాత్రమే చూడగలం. నేను ఇక్కడ నుంచి 50 అని క్లిక్ చేసి మన మొబైల్కి ఓటీపీ వెంటనే వస్తుంది కాబట్టి ఆ ఓటీపీ నెంబర్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను నా ఓటీపీ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి సింపుల్గా సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే టోటల్గా ఈ వెబ్సైట్ నుంచి లోడ్ అవుతుంది. ఈ విధంగా లోడ్ అయిపోయిన తర్వాత మీరు గమనించినట్లయితే కింద మనకు టోటల్గా హిస్టరీ మొత్తం కనిపిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్లో మనకు ఇక్కడ ఓటీపీ బయోమెట్రిక్ అని ఉంటుంది. ఎక్కడెక్కడైతే ఓటీపీ కోసం యూజ్ చేస్తామో ఆ ఓటీపీకి సంబంధించి నేమ్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఏ రోజు మనం అంటే ఏ డేట్లో మనం ఇచ్చామనేది కనిపిస్తుంది, ఏ టైంకి ఇచ్చామనేది కూడా కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఏయుఏ నేమ్ అనే ఒక నేమ్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం స్పెసిఫిక్గా ఎక్కడెక్కడ యూజ్ చేసామనేది డిపార్ట్మెంట్ యొక్క నేమ్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో నేను రీసెంట్గా ఆంధ్ర బ్యాంక్లో నా బయోమెట్రిక్ అనేది చేశాను. సో ఇక్కడ బయోమెట్రిక్ చూపిస్తుంది. తర్వాత ఇక్కడ రేషన్ కార్డ్కి సంబంధించి అంటే రేషన్ కోసం నేను వెళ్ళి అక్కడ బయోమెట్రిక్ చేశాను. సో దానికి సంబంధించిన నేమ్ అనేది కనిపిస్తుంది. అయితే ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఏయుఏ నేమ్ దగ్గర ఇక్కడ మీరు విజిట్ చేయని ఏదైనా సరే డిపార్ట్మెంట్లో సో ఓటీపీస్ కానీ లేకపోతే మీ ఆధార్ కార్డు యూజ్ చేయడం కానీ జరిగితే సో అప్పుడు మీరు ఏదైనా సరే యాక్షన్ తీసుకోవడానికి వీలవుతుంది అనమాట. సో ఇలా మనం చాలా ఈజీగా అయితే మనకు తెలియకుండా ఎవరెవరైతే మన ఆధార్ కార్డ్ని యూజ్ చేస్తున్నారో ఆ డీటెయిల్స్ని తెలుసుకోవచ్చు. సో దీని తర్వాత ఇక్కడ మనకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా ఈ ఫైల్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎవరికైనా సరే రిపోర్ట్ చేయాలి అనుకుంటే స్పెసిఫిక్గా మీరు ఈ పేజ్ని ప్రింట్ చేసుకొని ఈ పలానా ప్లేస్లో నేను ఎప్పుడు వెళ్ళలేదు, నా బయోమెట్రిక్ అయ్యింది అని మీరు కంప్లైంట్ కూడా చేయొచ్చు అనమాట. సో ఇలా మనకు ఆధార్ కార్డ్కి సంబంధించి ఒక మంచి అప్డేట్ అనేది రావడం జరిగింది. సో మీకు కూడా చాలా యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి, ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కింద కనిపిస్తున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.